రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A1గా ఉన్న సునీల్ కుమార్ విచారణ ముగిసింది. 5 గంటలకు పైగా సునీల్ కుమార్ను ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు గుంటూరు నుంచి. సాంబశివరావు, చెప్పండి, 5 గంటలకు పైగా సునీల్ కుమార్ ను ప్రశ్నించారు పోలీసులు. ఈ విచారణలో ఏం తేలింది, ఏం చెప్పారు, ఏమైనా రాబట్టగలిగారా? స్వామి, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో A1గా అప్పటి సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్, A2గా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజలు, A3గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు A4గా అప్పుడు సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్, A5గా అప్పటి GGH సూపరింటెండెంట్గా ఉన్న ప్రభావతి కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో విజయపాల్ను విచారించి అతని ప్రమేయం ఉందని తెలుసుకున్న తర్వాత అతను రిమాండ్ కూడా పంపించడం, అతను బెయిల్ మీద కూడా విడుదల అయిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న PV సునీల్ A1గా ఉన్నారు. అతన్ని విచారిస్తే అసలు వాస్తవాలు రాబట్టాలంటూ కూడా విచారణాధికారిగా ఉన్న దామోదర్ అయితే ఆయనకి నెల 4వ తేదీన నోటీసులు జారీ చేసి విచారణకి రమ్మని పిలవగా 4వ తారీఖు అతను వాయిదా కోరారు. ఈ రోజు తిరిగి 15వ తారీఖు విచారణకి రమ్మనగా ఈరోజు ఉదయం 10:40 విచారణ కార్యాలయం గుంటూరు CCS కార్యాలయంలో జరిగిన విచారణకు PV సునీల్ కుమార్ హాజరయ్యారు. విచారణాధికారిగా ఎస్పీ దామోదర్ నేపథ్యంలో దాదాపు 4:20 వరకు కూడా విచారణ సాగింది. మొత్తం 5 గంటల పై కూడా విచారణ జరిగింది. అయితే అసలు ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేసి అనేది పక్కన పెడితే, అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు CID రీజనల్ కార్యాలయంలో ఏం జరిగింది, రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నట్లు కూడా కస్టోడియల్ టార్చర్ జరిగిన అర్ధరాత్రి ముసుగులు వేసుకున్న వ్యక్తులు వచ్చి తన గుండెలపై కూర్చొని తనని హింసించి వేధించారంటూ కూడా రఘురామకృష్ణరాజు పదే చెప్పారు. అది ఆ రోజు సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ మీరే కాబట్టి దానికి సమాధానం చెప్పాలంటూ కూడా విచారణ అధికారులు అడిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ రోజు అర్ధరాత్రి సమయంలో PV సునీల్ కుమార్ గుంటూరు CID కార్యాలయానికి వచ్చారనేది కూడా ఒక సమాచారం ఉంది. దానిపై కూడా రఘురామకృష్ణరాజు గారు పలుమార్లు చెప్పడం జరిగింది. మరి ఈ అన్నిటి మీద సమాచారం రాబట్టే విధంగా విచారణ అధికారిగా ఉన్న దామోదర్ అయితే విచారణ కొనసాగినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరొకసారి విచారణకి రమ్మన్నారా లేదని కూడా మరి కొద్దిసేపట్లో అయితే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్వామి, రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.